అది బ్లాక్ ఉన్నదేమో తిన్న తర్వాత తాగండి. 2 పూటలనా? 2 పూటలు తాగండి. ఇంకోటేమో అంటే ఇది మధ్యాహ్నం సాయంత్రం తాగండి బ్లాకు. ఆ, ఇంకోటేమో 3 పూటలు తాగండి. తినక ముందు ఒక 15 నిమిషాల ముందు ఆ. ఫ్రూట్స్ తినే ముందు తాగండి, భోజనం చేసే ముందు తాగండి, మధ్యాహ్నం సాయంత్రం కూడా ఈవినింగ్ డిన్నర్ ముందు తాగండి. 15 చుక్కలు అరకప్పు నీళ్ళలో కలుపుకొని తాగండి. అప్పుడు నీళ్ళల్లో 15 చుక్కలు వేసుకొని తాగాలి. అంతే అంతే, అవును. ఏ- తర్వాత ఏది ఇది బ్లాక్ ఏమో మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక పావు గంట అర్ధగంట ఆగిన తర్వాత తాగండి. మధ్యాహ్నం రాత్రికా? మధ్యాహ్నం రాత్రి 2 పూటలు సరిపోద్ది ఇది. ఇప్పుడు ఫ్రూట్స్ ఏమేమి తినాలి? ఫ్రూట్ మీరు ఏదో ఒక ఫ్రూట్ ఎన్నుకోండి. అంటే సపోజ్ ఇలా యాపిల్ తిందాం అనుకున్నారు అనుకోండి, యాపిలే తినేయండి. మీ బాడీ వెయిట్కి 10 గ్రామ్స్ చొప్పున. 10 అంటే గ్రామ్స్. అంటే మీరు 50 కేజీలు ఉన్నారనుకోండి, 500 గ్రాములు. ఆ క్వాంటిటీలో తీసుకోండి. ఓన్లీ ఫ్రూట్సే తీసుకోండి. యాపిల్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి. బొప్పాయి దొరికితే బొప్పాయి తీసుకోండి. లేదు ఇవాళ జామకాయలు తినేస్తాను అనుకోండి, జామకాయలు తినండి. లేకపోతే ఇవాళ దానిమ్మ తినేస్తానంటే దానిమ్మ తినేయండి. బెస్ట్ ఫ్రూట్స్ అంటే అనమాట 4. ఆ రోజు ఒక ఐటమ్ తింటే మంచిది. కరెక్ట్గా 45 డేస్ చేస్తే మొత్తం ప్రాబ్లం అంతా కూడా మీకు 1 వీక్లోనే సాల్వ్ అయిపోతాయి అన్ని ప్రాబ్లమ్స్. ఓకే. 1 వీక్లో అయిపోతుంది మీకు. మీరు మీ పరిస్థితిని బట్టి నాకు ఎప్పటికప్పుడు చెప్తుండండి. ఒకటి ఏంటంటే మనం అది అనులోమ్ విలోమ్ అనేది ఒక ఆసనం ఉంటుంది కదా, ప్రాణాయామం టైప్లో. ఆ, ఆ. అంటే కుడి చేతితోటి చేస్తాం కదా, ప్రాణాయామం అంటారు కదా. ఆ, ఆ. అది మీకు రేపు ఒక వీడియో చేసి పెడతాను, దాన్ని చేయండి. ఓకే. ఇప్పుడు అదొకటి ఇది ఇంకేదో 10 డేస్ తర్వాత తీసుకోమన్న పౌడర్ ఏది? నేను ఇస్తాను. 10 డేస్ మీ పొజిషన్ బట్టి ఇస్తాను, నేను పంపిస్తాను. ఇంకా పంపలేదు అయితే. అది పంపలేదు. ఓకే, ఓకే. అది పంపకుండానే దీంట్లోనే సెట్ చేశాను. ఓకే. మ్యాక్సిమం 10-15 డేస్ తర్వాత ఆటోమేటిక్గా నార్మల్కి వచ్చేస్తుంది. రాకపోతే అప్పుడు అది పంపిస్తాను. ఓకే, ఓకే. కానీ 99% రికవర్ అవుతుంది. అంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ఇవి ఏం తినొద్దు? క్యారెట్ బీట్రూట్ తినొచ్చు కదా సార్. అంటే మీరు తినొచ్చా? ఇప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ సెషన్లో మీరు ఫ్రూట్స్ తీసుకోండి. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం మందు తయారు చేసాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, అది ఒక గ్లాస్ నీళ్లు వేడి చేసుకొని 30 ml ఒక గ్లాస్ నీళ్ళు కలుపుకొని మామూలుగా టీ లాగా తాగండి నెమ్మదిగా. అంటే మినిమమ్ 5-6 మినిట్స్ తాగాల, 1 నిమిషంలో తాగకూడదు. నేను ఇండియన్ టాయిలెట్ లాగా కూర్చొని రోజు వేడి నీళ్ళు తాగుతా, గిలాస 2 గిలాసాలు నీళ్ళు తాగుతా. అదే పద్ధతిలో ఇది తాగండి. 2 గ్లాసులు అవసరం లేదు, 1 గ్లాస్ తాగండి. 30 ml వేసుకొని గరం చేసుకొని అదే వేసుకొని తాగండి. ఇది తాగిన తర్వాత 1 అవర్ దాకా ఏం తినొద్దు, ఏం తాగొద్దు. ఓకే, ఓకే. తర్వాత 1 అవర్ ఆగిన తర్వాత ఏం చేస్తారు, మీరు ఇది 7 గంటలకు తాగారు అనుకోండి, 8ంటికి ఏం చేయాలి ఇప్పుడు? లేదు మనకి ఇక్కడ టీఎంసీ పౌడర్ ఉంది కదా, టీఎంసీ పౌడరు చాయ్ పెట్టుకొని తాగేయండి కొద్దిగా. ఓకే. దాంట్లో బెల్లం కలపొద్దు, షుగర్ ఉంది కదా, బెల్లం కలపొద్దు. ఏమొద్దు, మామూలు డైరెక్ట్ అలానే తాగేయండి. కొంచెం ఒక 1/2 చెంచా పొడి వేసుకోండి, తక్కువ క్వాంటిటీ వేసుకోండి. వేసుకొని అది మరగబెట్టేసి బాగా డికాషన్ అయిన తర్వాత అది తాగేయండి. తాగిన తర్వాత ఒక 1/2 అవర్ వెయిట్ చేయండి. ఈ లోపల 8:30, 9 అవుతుంది. ఇక మీరు ఫ్రూట్స్ అన్ని రెడీ చేసుకొని ఇక ఫ్రూట్స్ తినటం మొదలు పెట్టండి. ఒకేసారి తిన్నా పర్లేదు, దఫాలుగా 2 సార్లు 3 సార్లు తిన్నా పర్లేదు. 12 గంటల వరకు మాత్రమే ఫ్రూట్స్ తినాలి, తర్వాత తినకూడదు. ఆఫ్టర్ 12 o'clock మీరు ఫ్రూట్స్ తినకూడదు. తినొద్దు. అన్నానికి బిఫోరే తినాలి ఫ్రూట్స్. బిఫోరే తినాలి, కానీ మళ్ళీ 12 గంటల తర్వాత ఫ్రూట్స్ తినకూడదు. ఏది తినకూడదు ఇక? ఫ్రూట్స్ తినకూడదు ఇక. ఫ్రూట్స్ అంటే మామూలుగా బయట పోతే కాఫీ ఏమన్నా పాలు తాగొచ్చా? లేదు సార్, కాఫీ పాలు అంటే మనం ఏం చేస్తామంటే 45 రోజుల పాటు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఆఫ్ చేస్తాం. ఓకే, ఓకే. మనం సింపుల్గా చెప్పాలంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్ ఆపుతాం. అంటే మనం చేపలు తినం, మాంసం తినం, గుడ్లు తినం, పాలు తాగం, టీ తాగం, కాఫీ తాగం, తర్వాత నెయ్యి తినం, మజ్జిగ కూడా తాగకూడదు. ఏదైనా సరే జంతువుల నుంచి సంబంధించి వచ్చే ఆహారం ఏది కూడా తీసుకోకూడదు. ఆల్కహాల్ కూడా ముట్టుకోవద్దు? ఏం ముట్టుకోవద్దు. మీరు 45 డేస్ చేస్తే మీరు ఒక 1000 మందికి అక్కడ కోచ్ అయిపోతారు చుట్టుపక్కల. ఓకే, ఓకే. చాలా బాగుంటుంది, లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఏది ముట్టుకోదు, చాయ్ పాలు ఏది మనం ఒక మాల వేసుకున్నట్టేనండి, అయ్యప్ప మాల వేసుకున్నాను అనుకోవటమే. అనుకుని సిస్టంలో చేయటమే. సరే, ఇది అయిపోయింది. అయిన తర్వాత కరెక్ట్గా 12 గంటలకి ఇంకా స్టార్ట్ చేయాలి. ఏంటి, ఒక కీర దోశ,
ఒక 2 క్యారెట్ తీసుకోండి. కీర దోస, క్యారెట్ 2 కలిపి మీరు 50 కేజీలు ఉన్నారనుకోండి. ఈ కీర దోస, క్యారెట్ 5 గ్రాముల చొప్పున 250 గ్రాములు ఉండాలి టోటల్‌గా. వీటిని మంచిగా ప్లేట్‌లో కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ ప్లేట్‌లో నెమ్మదిగా తినండి. నమలండి మంచిగా. హడావుడిగా తినకుండగా నెమ్మదిగా అలా తిన్న తర్వాత నెక్స్ట్ రైస్ తీసుకోండి. మీరు ఒక ప్లేట్ రైస్ తీసుకోండి. ఒక ప్లేట్ కర్రీ తీసుకోండి. సపోజ్ అంటే ఒక కప్పు రైస్ తీసుకున్నారనుకోండి. ఒక కప్పు కర్రీ వెజిటబుల్ కర్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సార్ మార్నింగ్ ఏం తినొద్దా సార్ ఇక? ఇంకేమొద్దు, అవసరం ఉండదు. ఏం అవసరం ఉండదు, సరిపోతుంది. ఇప్పుడు లిక్విడ్ తాగుతాం కదా, ఉమ్. లిక్విడ్ తాగినాక ఏం తినొద్దా? ఏం తినొద్దు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మొత్తం కూడా సర్కేడియం రిథం పాటిస్తాం. అంటే లాజిక్ ఏంటంటే ఇది ఇది ఒక కరెక్ట్ సిస్టమ్ అన్నమాట. మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బీపీ, షుగరు, థైరాయిడ్, ఒబిసిటీ, ఫ్యాటీ లివర్, పీసీఓడి ప్రాబ్లం, వాట్ ఎవర్ మేబీ, ఐబిఎస్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే మందులతోటి తగ్గని జబ్బు ఏదైతే ఉంటుందో, షుగర్ ఉందనుకోండి మేనేజ్మెంట్ చేయటమే ట్యాబ్లెట్లు వేసి, షుగర్ తగ్గదు. ఇప్పుడు అటువంటి డిసీజ్ మనం తగ్గిస్తాం. దీని ఇదేంటంటే మనం సర్కేడియం రిథం పాటిస్తాం అనమాట. అంటే నేను మీతోటి తరచుగా మాట్లాడటం ఎందుకంటే ఒక పేషెంట్కి మనం ఎడ్యుకేట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ సింపుల్ డైట్ ప్లాన్ చెప్పాను నేను. దీంతో 1 వీక్లో మీ హెల్త్ రిజల్ట్ ఎలా ఉందో చూస్తాం. దాని తర్వాత ఇంకేమైనా చేంజ్ చేయాలంటే అప్పుడు చేంజ్ చేస్తాం అనమాట. డైట్ చేంజ్ చేస్తాం, అన్నీ చాలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మీకు ఇప్పుడు చెప్పింది అంతా కూడా స్టాండర్డ్ డైటే, కొత్తది ఏం లేదు ఇందులో. స్టాండర్డ్ డైటే చెప్పాను. స్టాండర్డ్ అంటే అందరికి సంబంధించింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మార్నింగ్ 9 నుంచి 12 PM లోపల మనం ఫ్రూట్స్ తినాలి. ఇన్నిసార్లు ఏడ తింటాం డాక్టర్ సాబ్ అనుకుంటే ఒకేసారి 9 గంటలకు కడుపు నిండా తినేసి వెళ్ళిపోవటమే. అన్నం గిట్ట ఏం తినకూడదు. ఏమి అన్నం తినొద్దు, టిఫిన్ చేయొద్దు, ఏమి తీసుకోవద్దు. ప్యాకెట్ ఫుడ్లు, జంక్ ఫుడ్స్ ఏం ఐటమ్స్ ముట్టుకోకూడదు. 9 గంటలకు తినేసేయండి. ఏమన్నా డ్యూటీకి వెళ్తే వెళ్ళండి. 12 గంటలకి మళ్ళీ ఒక సలాడ్ తీసుకోండి. ఫస్ట్ ప్లేట్ సలాడ్, సెకండ్ ప్లేట్ రైస్, థర్డ్ ప్లేట్ వచ్చేసి వెజిటబుల్ కర్రీస్. ఫస్ట్ ప్లేట్ సలాడ్ కంప్లీట్ అవ్వాలి అంటే మీరు 50 కేజీలు బరువు ఉంటే 250 గ్రాముల సలాడ్ తిన్న తర్వాత అప్పుడు మీరు ఒక గిన్నెలో రైస్, ఒక గిన్నెలో కర్రీస్ పెట్టుకోవాలి. కర్రీ మొత్తం తినేయాలి, రైస్ మొత్తం తినేయాలి. అంతే, సింపుల్. ఇది అయిపోతుంది. తర్వాత ఈవినింగ్ సెషన్లో మనం క్యారెట్, బీట్రూట్ అనమాట. అంటే ఒక 2 క్యారెట్లు తీసుకోండి, ఒక చిన్న బీట్రూట్ ముక్క తీసుకోండి. అంటే సుమారు ఒక కేజీ బరువుకు ఒక 2 గ్రాములు 3 గ్రాములు అనుకోండి. అంటే 50 కేజీలు బరువు ఉన్నారనుకోండి, ఒక 200 గ్రాములు తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే దీన్ని జ్యూస్ చేసేసేయండి. మిక్సీ పెట్టి జ్యూస్ చేసేసి తాగేయండి. తాగిన తర్వాత మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేయండి తొందరగా. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. 5 గంటలకల్లా చేస్తే చాలా గొప్పది. డిన్నర్ కంప్లీట్ చేసేయండి. ఇక 5 గంటలకు తిన్నారనుకోండి, మళ్ళీ రేపు మార్నింగ్ 9 దాకా ఏమీ తినకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీలో ఆటోఫేజీ అనేది మొదలవుతుంది. ఆటోఫేజీ ఎప్పుడైతే మొదలైందో మీకు తెలీదు, నాకు తెలీదు, మీ బాడీలో ఏముందో నా బాడీలో ఏముందో తెలియదు. ఎప్పుడైతే ఆటోఫేజీ మొదలైందో ఈవెన్ క్యాన్సర్ కాడ నుంచి కూడా కవర్ అయిపోతుంటుంది అనమాట. షుగర్ అంటే చిన్నది, బీపీ అంటే చిన్నది, క్యాన్సర్ కూడా కవర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అంతే, సింపుల్ అండి. ఇది చేస్తే హెల్త్ బాగుంటుంది, సెట్ అయిపోద్ది. 45 రోజుల తర్వాత అప్పుడు నెక్స్ట్ 45 డేస్ తర్వాత మీరు జనరల్గా లైఫ్ మళ్ళీ మామూలుగా మనం ఎంతసేపు ఈ బ్రాహ్మణ భోజనాలు తింటాం లేకపోతే ఇది తింటాం అనుకుండగా అప్పుడు మళ్ళీ నాన్ వెజ్ కానీ ఏదైనా తినొచ్చు. కానీ ఒకటి ఏంటంటే తింటే కోడి పెట్టను తినాలి, లేకపోతే కోడి పుంజును తినాలి. కోడి పెట్టనన్న తినండి, కోడి పుంజునన్న తినండి. అదే ఏం సార్, ఈ మాంసం గిట్ట పోవద్దు. మాంసం తినొచ్చు, చికెన్ తినొచ్చు, కానీ కోడి పెట్టదన్న తినాలి, కోడి పుంజుదన్న తినాలి. బాయిలర్ తినొద్దు. బాయిలర్ కోడి పెట్ట కాదు, కోడి పుంజు కాదుగా. తర్వాత అదే విధంగా కోడిగుడ్డు కూడా తినొచ్చు. కోడిగుడ్డు తినొచ్చు, కానీ కోడిగుడ్డు మనం తినాలంటే కోడి పెట్ట, కోడి పుంజు 2 బతికున్న గుడ్లు పెట్టినవి తినాలి. యాంత్రికంగా పెట్టించే గుడ్డు తినకూడదు. మనకి ఇక్కడ ఏమవుద్దంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుద్ది అనమాట. అంటే బాయిలర్ గుడ్డు అవి ఉంటాయి కదా, ఫారం గుడ్లు తినటం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. సో అది కూడా తినకూడదు. ఏం తినాలి అంటే ₹1 ఎక్కువైనా సరే నాటుకోడి గుడ్డు తినాలి. అయిపోయింది. తర్వాత పాలు కూడా ఏంటంటే కెమికల్ పాలు ఏం తాగకూడదు. కరెక్ట్గా ఆవు పాలు మనకు దొరికితే బెస్ట్.
డైరెక్ట్గా నాటు పాలు దొరికితే తాగొచ్చు. ప్యాకెట్ పాలు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మానేయాలి. అంతే. అయితే ఇదంతా ఏంటంటే అందుకని ఏం చెప్తామంటే ఈ 45 రోజుల పాటు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఆఫ్ చేస్తే మన మెటబాలిజం అనేది చేంజ్ అవుతుంది. ఓకే. అంటే సింపుల్గా ఏంటంటే అడవిలో పులి ఉంటుంది సార్, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం కాబట్టి. సార్. పులికి జబ్బు చేస్తుంది. యాక్చువల్గా పులి ఏం తింటుంది? మాంసమే తింటుంది, పచ్చి మాంసం తింటుంది. అదే మనలాగా ఏపుకొని ఏం తినదు, అది పచ్చి మాంసమే తింటుంది. సో పులి పచ్చి మాంసం తింటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అదే పులికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక వారం రోజుల పాటు అసలు మాంసం తింది. వారం మాంసం తింది, కానీ ఏం తింటుంది? గడ్డి తింటుంది. గడ్డి తిని రికవర్ అయిన తర్వాత మళ్ళీ మాంసం తింటుంది. సేమ్ సిస్టమ్ మన దాంట్లో, కాకపోతే మనిషికి 45 రోజులు పడుతుంది. మెటబాలిజం చేంజ్ అవ్వడానికి 45 రోజులు పడుతుంది. ఈవెన్ మీ గట్ హెల్త్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 days తర్వాత మీ దగ్గర డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోండి. ఓకే. షుగర్, బీపీ చెకప్ చేయించుకోండి. బీపీ తగ్గిందా? బీపీ టాబ్లెట్ మానేయండి. డాక్టర్ గారే చెప్తారు, నేను చెప్పను. ఆయనే చూసి చెప్తారు. ఏమంటే బీపీ కంట్రోల్ అయింది మీది అని అంటే అప్పుడు ఆయన డోస్ తగ్గించడం ఏదో ఒకటి చేస్తారు సజెషన్ మీద. అదేవిధంగా షుగర్ కూడా చెక్ చేసుకుంటారు. షుగర్ కంట్రోల్ అవుతుందని ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన షుగర్ మాత్రలు కూడా డోస్ తగ్గిస్తారు. మళ్ళీ నెక్స్ట్ విజిట్కి మళ్ళీ వెళ్ళారనుకోండి, ఏమండి మీ షుగర్ బాగా తగ్గిందండి, ఏం చేశారు ఏంటని ఇంకా ఆ టాబ్లెట్ కూడా ఆయన చెప్తాడు తగ్గించాలా, ఎలా ఏం చేయాలనేది. వాట్ ఎవర్ మేబీ డాక్టర్ సజెషన్స్ తోటి మాత్రమే బీపీ, షుగర్ టాబ్లెట్లు మానేయాలి. ఈవెన్ థైరాయిడ్ ఉన్నా సరే అంతే, సింపుల్ ఏమి ఉండదు. డాక్టర్ గారు చెప్పేస్తాడు. మనం లోకల్గా డాక్టర్స్, మన ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట టెస్ట్ చేస్తే. అంతే సింపుల్గా తగ్గిపోద్దండి. తగ్గిపోద్ది. రమేష్ గారు మీ ఏరియాలో మొత్తం మీరే అసలు నేను చెప్పిందంతా కూడా కొత్త సిస్టమ్, ఎక్కడా లేదు. జనరల్గా ఏంటంటే టీమ్స్ యూనివర్సిటీ వియత్నాం వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ఇదంతా కూడా. నేనే ఇండియాలో నాది సెకండ్ బ్యాచ్. తెలంగాణలో ఒక ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఇంకా ఫైల్లోకి రాలేదు. నేను మాత్రం ఏపీలో నేనే ఫస్ట్ బ్యాచ్, నేనే ఫస్ట్ పర్సన్ ఏపీలో. టోటల్ ఏపీలో నేనే స్టార్టింగ్ పర్సన్ అనమాట. ఏది హిమ్స్ యూనివర్సిటీ వాళ్ళ న్యాచురోపతి దాని మీద. అట్లా అనమాట. సో ఇది చాలా మంది అయిపోయారు సార్ పేషెంట్లు. చాలా మంది ఉన్నారు. మా వదిన ఉంటది, ఆమెకు ఇన్సులిన్ తీసుకుంటుంది, మొత్తం బ్లాక్ అయిపోయింది. అవును పాపం. ఎక్కడెక్కడ డాక్టర్లు అయితే రమేష్ గారు ఇదంతా ఏంటంటే సార్, నేను ఏం చెప్తానంటే మీరు ఎవరికి రికమెండ్ చేయకూడదు, అస్సలు చేయకూడదు. నేను ఇలా మందులు తెచ్చుకున్నాను నువ్వు కూడా తెచ్చుకొని అస్సలు చెప్పకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఆచరించాలి. మీరు సక్సెస్ అవ్వాలి. మీరు సక్సెస్ అయితేనే ఇంకొకరు చెప్పాలి. ఎంతమంది పేషెంట్లు వచ్చినా నేను ఇదే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చీటింగ్ చేయకూడదు. చీటింగ్ చేసి డబ్బు సంపాదించడం వేరు, నిజాయితీగా పనిచేయడం వేరు. ఇది కలకాలం ఉంటుంది. అది చీటింగ్ చేసేవాడు ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయిపోతాడు, దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇది ఏంటంటే సార్, పర్ఫెక్ట్గా మనం చేయాలి. మనం ఎలా చేసామో మనం తెలుసుకొని నేను కూడా అందరికి చెప్పలేను కదా. ఇప్పుడు యాదగిరి గుట్ట నుంచి ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, నేను చెప్పేస్తాను పలానా రమేష్ గారి దగ్గరికి వెళ్ళి సజెషన్స్ తీసుకోండి అని చెప్తాను. మీరు కరెక్ట్ చేస్తే 10 days 15 daysలో రికవర్ అయిపోతారు మొత్తం. టోటల్ మీ మెడిసిన్స్ అన్ని పక్కన పెట్టవచ్చు. ఇంకొకటి సార్ చెప్పండి. ఇప్పుడు ఫ్రూట్స్ తింటాం కదా పొద్దున 9 o'clock ఫ్రూట్స్ తినమంటారు, 12కు లంచ్ అది టిఫిన్ చేయమంటారు కదా. లంచ్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ 12కు లంచ్ చేయాలి అంతే. ఇక లంచ్ చేయాలి, ఇక మధ్యలో ఏం లేదు, ఓన్లీ ఫ్రూట్సే. ఫ్రూట్స్ తిన్నప్పుడు టాబ్లెట్ వేసుకోవచ్చా? ఫ్రూట్స్ తిన్నప్పుడు ఏం టాబ్లెట్ వేస్తారు? ఇప్పుడు బీపీది, షుగర్ది టాబ్లెట్. బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ వేస్తారా? మీరు ఒక పని చేయండి, మీరు షుగర్ టాబ్లెట్ ఏం చేస్తున్నారు? 500 mg చేస్తున్నారా? 500 పొద్దున 500 mg, రాత్రి 500 mg. ఓకే. మీరు ఒక 2 days మామూలుగా, ఒక 3 days మామూలుగా వేసుకోండి టాబ్లెట్. 3 days వేసుకోండి. 3 days తర్వాత మీకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, అంటే మీకు షుగర్ తగ్గుతుంది అని అర్థం అనమాట. షుగర్ చెకప్ చేయించుకోవడం, బీపీ చెకప్ చేసుకోవడం చేస్తాం మేము. ఇంట్లో ఉంది, నాకు 2 మిషన్లు ఉన్నాయి. ఉంటే అది మీకు అర్థమైపోతుంది జనరల్గా ఎంత తగ్గింది అనేది. మీరు నోట్ చేసుకోండి, Day 1 నుంచి చేయండి, తప్పేముంది. ఒక బుక్ పెట్టుకోండి, టైం నోట్ చేయండి. రేపు ఏం చేయొద్దు. మామూలుగా జనరల్గా నిన్న మొన్న చేసిన టెస్టులు మీ దగ్గర ఉంటాయి కదా, ఎంత ఉందనేది అక్కడ నోట్ చేయండి. రేపటి నుంచి స్టార్ట్ చేయండి.
ఎల్లుండి ఓకే. పొద్దున్నే మళ్ళీ ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉందో చూడండి. ఓకే. కానీ టైమింగ్స్ మాత్రం మార్చకూడదు సార్. సర్కేడియం రిథమ్ అంటే మీకు చెప్పింది వాస్తవంగా చాలా సింపుల్ మెథడ్ చెప్పాను. మొత్తం నా దగ్గర 7 టైప్స్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. మీకు చెప్పింది ఫస్ట్ మెథడ్ స్టాండర్డ్ మెథడ్. స్టాండర్డ్ మెథడ్ అందరికీ చెప్పేది. జనరల్‌గా ఆ! అందరికీ చెప్పేది అన్నమాట. ఇది చాలా సింపుల్. ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే డిన్నర్ అనేది మనం 9, 8 గంటలకు చేస్తాం కదా! ఇక్కడ ఏం లేదు. ఒక 3 గంటల ముందు చేస్తాం అంతే. ఆ! ఆ! ఎప్పుడు 5, ఎప్పుడే 5, 6 మధ్యలో. 5, 6 మధ్యలో. ఎప్పుడైతే మనం 6 గంటల తర్వాత ఇక డిన్నర్ చేయలేదో అప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఆటోఫేజీ అనేది మొదలైనట్టే. ఓకే. ఓకే. మీరు చూడండి గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి. వాట్ అబౌట్ ఆటోఫేజీ అంటే మీకు తెలిసిపోద్ది. మనం ఏం చేద్దామంటే జనరల్‌గా మనం ఈ ఆటోఫేజీ ఎందుకు చేయాలని చెప్తానంటే ఇప్పుడు మీరేమనుకున్నారు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అనుకున్నారు కదా! హ్మ్. నాకు తెలియకుండా ఇంకేమైనా ఉండొచ్చు కదా! అవును. మీకు కూడా తెలియకుండా ఇంకేమైనా ఉండొచ్చు కదా! అది ఏది ఆ! ఉన్నా సరే ఆటోఫేజీ ద్వారాగా మొత్తం తగ్గిపోతది. ఓకే. ఓకే. మనకి ఏం జబ్బు ఉందనేది వేస్ట్ ఇంకా. అనవసరం. ఆ! అది ఆ! మాట్లాడటం కూడా వేస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం సర్కేడియం రిథమ్ మారుస్తాం. హ్మ్. మెటబాలిజం చేంజ్ చేస్తున్నాం. ఓకే. ఆటోఫేజీ జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. దాంతోటి నార్మల్ అయిపోద్ది. నిద్ర పడుతుందా మంచిగా? ఆ! నిద్రొస్తది. ఆ! మధ్యన 2, 3 గంటలకు ఒకసారి మూత్రం వస్తది. అంతే. ఓకే. అది కూడా హ్మ్. ఒక 2, 3 డేస్‌లో నార్మల్ అయితది. మీరు మాక్సిమము వాకింగ్ చేసేటప్పుడు చెప్పులు లేకుండా కొద్దిగా గడ్డి మీద గాని, మట్టి మీద గాని నడవండి. సీసీ రోడ్ మీద చేస్తా. ఇంటి ముందర సీసీ రోడ్ ఉంది. సీసీ రోడ్ మీద చేయొచ్చు గానీ, ఆ! ఇక్కడేంటంటే 1 అవర్ కొంచెం మనం భూమితోటి టచ్‌లో ఉండాలి సార్. ఆ! ఆ! మీ దగ్గర ఆ! 5G ఉందా నెట్‌వర్క్? 5జీ లేదు సార్. 5జీ లేదు. 5G లేకపోతే అంత ప్రమాదం లేదు. 5G నెట్‌వర్క్ ఉంటే చాలా ప్రమాదం. లేదు. 5జీ లేదు సార్ ఇక్కడ. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఏం చేయాలంటే మినిమమ్ రోజు ఒక 1 అవర్ మీరు మామూలుగా ఈ అది సూర్య నమస్కారాలు చేసేది చేస్తా. ఉంటది. చేస్తా చేస్తారు సార్. కదా! యోగా చేస్తా. ఆసనాలేస్తా. చేస్తారు కదా! సూర్య ఆ! నమస్కారాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే అన్ని. యోగా మ్యాట్ లేకుండగా, చెప్పులు హ్మ్. లేకుండగా చేయండి చాలు ఇంకేం అవసరం లేదు. హ్మ్. మ్యాట్ ఓకే. ఉండొద్దా? మ్యాట్ మీద మ్యాట్ చేయొద్దా? మ్యాట్ ఉండదు. భూమితోటి డైరెక్ట్‌గా మనం ఎర్తింగ్ అవ్వాలి. ఆ! యోగా ఆ! చేసేటప్పుడు గడ్డి మైదానం చేసుకుంటే ఎర్తింగ్ వస్తది మనకి. ఏముందంటే ఇన్‌ఫ్లమేషన్ ఉంటది. ఇన్‌ఫ్లమేషన్ అంటే కొంచెం వాపు ఉంటది. మొఖం వాపు ఉండొచ్చు. ఇన్‌ఫ్లమేషన్ ఉంది కాబట్టి ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గాలి అనంటే మీరు ఏం లేదు. సార్. సింపుల్‌గా మనం భూమాతతో కనెక్ట్ అవ్వాలి. భూమాతతో కనెక్ట్ అవ్వాలంటే ఎర్తింగ్ అవ్వాలి. ఎర్తింగ్ అవ్వాలంటే గడ్డి మీద గానీ, లేకపోతే నేల మీద గానీ మనం ఎలాగో మీరు సూర్య నమస్కారాలు చేస్తారు కాబట్టి ఆ గంట, అర్ధగంట అలాగ హ్మ్. మనం నిలబడగలిగితే చాలు ఇంకేం అవసరం లేదు. చెప్పులు లేకుండా. ఓకే. ఎర్త్‌లో ఎర్తింగ్‌కెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే రాత్రిపూట కూడా నిద్ర మంచిగా పడుతది. రేపటి నుంచి స్టార్ట్ చేయండి. మంచిగా చేయండి. ఆల్ ద బెస్ట్ అండి.